రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక మలుపు. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ జరుగుతుంది. 2 రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లావణ్య కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ మాల్వీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు లావణ్య వీడియోను రిలీజ్ చేసి ఆ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా చోరీ జరిగిందని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయడంతో మరోసారి సంచలనమైంది. ఇది అసలు కథ. తన ఇంట్లో చోరీ జరిగిందని నర్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న బంగారము రాజ్ తరుణ్ సహా మాల్వీ దొంగతనం చేశారని ఫిర్యాదులో లావణ్య పేర్కొంది. ఇప్పటికే ముంబైలో ఓ పోలీస్ స్టేషన్లో మాల్వీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాల్వీ తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసిందని ఫిర్యాదులో కిల్లర్గా రాసుకొచ్చారు. లావణ్య మొత్తం 12 లక్షల విలువైన బంగారం చోరీ జరిగిందని లావణ్య చెప్పుకొచ్చారు. పెళ్లికి సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు రాజ్ తరుణ్ ప్రయత్నించాడని లావణ్య ఆరోపించారు. తాళితో పాటు కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారని, రాజ్ తరుణ్ మాల్వీల తీసుకెళ్లారని ఇద్దరిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ముంబైలో 352, 3512 కింద కేసు నమోదు చేసింది. ముంబైలో తాను అవమానించి దాడి చేశారని లావణ్య మీడియాకు వెల్లడించారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు లావణ్య. కాగా ఇటీవలే ముంబైలో హీరో రాజ్ తరుణ్ మాల్వీలను రెడ్ హ్యాండెడ్గా లావణ్య పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో పాటు ఇదొక సంచలనమైపోయింది. ఛార్జ్ షీట్ దాఖలు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో తాజాగా కూడా ఓ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య డిమాండ్ చేస్తుంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్లో రాజ్ తరుణ్ను పోలీసులు నిందితుడిగా చేర్చుతూ లావణ్యతో పాటు రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని ఛార్జ్ షీట్లో తెలిపారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అయితే ఈ విషయమై ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం శుభపరిణామని తెలిపింది. తాను ఎన్నో మాటలు అన్నారని, చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తానని పేర్కొంది. రాజ్ తరుణ్కి వ్యతిరేకంగా వెళ్ళాలని తనకు లేదని తెలిపింది. తనకు రాజ్ తరుణ్ కావాలని పేర్కొంది. రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డానని వెల్లడించింది. శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య పేర్కొంది. రాజ్ తరుణ్ శిక్ష అనుభవించాలని తాను కోరుకోను, కానీ తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. ఇక రాజ్ తరుణ్ తాను 10 ఏళ్లతో కలిసి సంసారం చేశాననేది వాస్తవమని లావణ్య తెలిపింది. వాటికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు ఇచ్చానని వెల్లడించింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూస్తున్నాడని పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరికీ ఎఫ్ఐఆర్ ఉందని మరోమారు లావణ్య తెలిపింది. వాటికి సంబంధించిన ఆధారాలు సైతం పోలీసులకు ఇచ్చానని లావణ్య వెల్లడించింది.